మీనాని దొంగ అంటున్న ప్రభావతిని బయటకు గెంటేసిన సత్యం. ఇంతకు ప్రభావతి మీనాని దొంగ అనడం ఏంటి? మరి సత్యం ప్రభావతిని బయటకు గెంటేయడం ఏంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. గుండె నిండా గుడి గంటలు రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక ప్రభావతి అయితే మనోజ్ చేసినటువంటి పనికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఎందుకంటే మనోజ్ నగల్ని అమ్మేశాను అని చెప్పాడు, అవి కరిగించేశారు కూడా అని చెప్పటంతో ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటే వాటి ఫొటోస్ ఉన్నాయా అని చెప్పని అంటుంది. వాటిని ఫొటోస్ తీశానమ్మా అని చెప్పి మనోజ్ చెప్పేసరికి వాటికి డూప్లికేట్స్ తీసుకురమ్మని చెప్పి మనోజ్ని పంపిస్తుంది. కామాక్షి అయితే నిజంగా స్టూవర్ట్పురం దొంగలు అని చెప్పి పోలీస్ స్టేషన్లలో జైళ్లలో పెట్టిన వాళ్ళకంటే వీళ్లే పెద్ద దొంగలు, వీళ్ళని పెట్టాలి అసలు జైల్లో అని అనుకుంటుంది. ఇక ఈలోపు ప్రభావతి ఇంటి దగ్గర నిలబడి బయటే ఉంటుంది. ఇంట్లో అందరూ కూడా చేపల కూర గురించి వర్ణించుకుంటూ విశ్లేషించుకుంటూ చక్కగా భోంచేస్తూ ఉంటారు. ఈలోపు బాలుకి భోజనంలో వెంట్రుకొచ్చేసరికి ఏదైనా ఇంటికి చెడు జరగబోయే ముందు, అపశకునం జరగబోయే ముందు, నష్టం జరగబోయే ముందు ఇలా భోజనంలో వెంట్రుకలు వస్తాయట అని చెప్పి చెప్తాడు. ఆ విషయం నాకు మా అమ్మ చెప్పింది అని చెప్పని అంటాడు. ఇక ఈలోపు ప్రభావతి మనోజ్ లోపలికి వచ్చేసరికి ఇద్దరు వచ్చారు చూడండి అని అంటూ, అవును మీరిద్దరు కలిసి వచ్చారేంటి అని చెప్పనంటే, నేను వచ్చేసరికి అమ్మ గుమ్మంలో ఉంది, గుమ్మంలోంచి అమ్మ నేను కలిసి వచ్చామంటాడు మనోజ్. ఇక మొత్తానికి అడు తీసి ఇడిచేసి ప్రభావతి తన గదిలోకి వెళ్లి ఆ నగల్ని లోపల పెట్టేసి వస్తుంది. వచ్చిన తర్వాత ఇక నగల ప్రస్తావన రావడంతో ప్రభావతి ఆ నగలు తీసుకొచ్చి సత్యం చేతికిస్తుంది. అవి తీసుకున్న సత్యం, ఇవిగోండ్రా మీరు అడిగిన మీ నగలు అని చెప్పానంటే, సరే నాన్న వీటిని తాకట్టు పెట్టి నానమ్మకి గొలుసు తీసుకొని వస్తాను అంటాడు. ఒక్కసారిగా ప్రభావతి గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉంటాయి. దెబ్బకి నెత్తి మీద పెద్ద భారం పడ్డట్టు అయిపోయి, ఇదేంటిది ఇలాంటి మాట మాట్లాడుతున్నాడు బాలుగాడు, కొంప తీసి ఇప్పుడు వీళ్ళు గాని మార్కెట్కి వెళ్లి వీటిని అమ్మే ప్రయత్నం చేస్తే ఇంకేమన్నా ఉందా అనుకుంటూ ఆలోచనలో పడిపోతుంది. ఏం చేయాలో అర్థం కాదు. ఇక నిజంగానే బాలు మీనా ఇద్దరు కలిసి గోల్డ్ షాప్కి వెళ్తారు. ఇక అక్కడ ఒక చైన్ చూస్తారు. అదైతే బాగుంటుంది అనుకుంటారు. మా దగ్గర కొంత బంగారం ఉంది, కొన్ని వస్తువులునే, అవి తీసుకుని ఇది ఇవ్వండి, మళ్ళీ మేము అవి విడిపించుకుంటాం అని చెప్పని అంటాడు బాలు. సరే అయితే ఇవ్వండి అని చెప్పని అంటే అవన్నీ కూడా అక్కడున్న షాప్ వాళ్ళ చేతుల్లో పెడితే వాళ్ళు దాన్ని పరీక్షించి ఇవి నకిలీ నగలు అని చెప్పి చెప్తారు. ఏంటి నకిలీ నగలా అంటే, ఎన్ని షాపుల్లో ఇలా మోసం చేశారు, ఎంత బంగారం కొట్టేశారు అని చెప్పని అంటూ ఉంటే, సార్ ఒక్క నిమిషం, ఎక్కడో పొరపాటు జరిగినట్టుంది, మేము అసలు నగలు తీసుకొని వస్తాం, ఇవి నకిలీవని మాకు తెలీదు, నకిలీవైతే మీ చేతికి ఎందుకు ఇస్తాం సార్ అని చెప్పనంటే, దొరికిన తర్వాత దొంగలంతా ఇలాగే మాట్లాడతారులే అని చెప్పేసేసి అంటాడు ఇక షాప్ అతను. బాలుకి చాలా కోపం వస్తుంది. కార్ని చాలా ఫాస్ట్గా ఇంటికి తీసుకొస్తాడు. వచ్చేసరికి అక్కడ ప్రభావతి ఏం చేయాలో అర్థం కాక ఆలోచనలో పడి భయపడుతూ ఉంటుంది. ఇక బాలు ఏమీ మాట్లాడకుండా బెలూన్ సూత్తూ ఉంటాడు. బాలు ఊదిన ప్రతి బెలూన్ పగిలిపోతూ ఉంటుంది. ఏంట్రా బెలూన్లు అలా పగిలిపోతున్నాయి అని చెప్పనంటుంది ప్రభావతి. ఆయన కడుపులో రగులుతున్నటువంటి మంట అలా ఉంది అత్తయ్య గారు అని చెప్పనంటుంది మీనా. ఎవరేం చేశారని ఇప్పుడు అని అనేసరికి సత్యం వచ్చి, ఏరా నానమ్మకు చైన్ తీసుకొచ్చారా అని అంటే, ఎక్కడి నుంచి తెచ్చి తీసుకురమ్మంటావు నాన్న అంటాడు. అదేంట్రా మీనా బంగారం తీసుకెళ్లారు కదా అంటే, ఆ బంగారం ఇస్తేనే షాప్ వాళ్ళు ఏమన్నారో తెలుసా నాన్న, ఎన్ని షాపుల్లో ఇలా మోసం చేశారు అని అడిగారు నాన్న అంటాడు. ఎన్ని షాపుల్లో మోసం చేయటం ఏంట్రా అంటే, అదే కదా నాకు అర్థం కాంది, నేనట అన్ని షాపులకి వెళ్ళి ఈ నకిలీ బంగారాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టి వాళ్ళ దగ్గర అసలు బంగారం కొట్టేస్తున్నానట, మీనాది నాది అదే ఉద్యోగమట అని అంటాడు. నకిలీ బంగారం ఏంటి, అసలు బంగారం కొట్టేయడం ఏంటి, అసలు మన ఇంట్లో నకిలీ బంగారం ఎక్కడుంది, మీనా బంగారాన్ని కదా మీకు ఇచ్చింది అంటే, నువ్వు ఇచ్చింది మీనా బంగారాన్నే, కానీ మన చేతికొచ్చింది మీనా బంగారం కాదు, నకిలీ బంగారం అంటాడు. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు, మీనా ఏదైతే నా చేతిలో పెట్టిందో అవే తీసి మీ చేతికిచ్చాను అంటుంది ప్రభావతి. ఆహా అవునా, మీనా తీసిచ్చింది ఒరిజినల్ గోల్డ్, మరి నువ్వు మా చేతికిచ్చింది డూప్లికేట్ గోల్డ్ అని చెప్పని అంటాడు. అనేసరికి డూప్లికేట్ ఏంట్రా అంటే, అదే నాన్న
అసలు బంగారం ఎటో వెళ్ళిపోయింది. కాకెత్తుకుపోయిందో, ఇదిగో ఈ లక్షలు మింగేవాడు ఎత్తుకుపోయాడో, లేక ఈ పార్లరం ఎత్తుకుపోయిందో అంటే మధ్యలో నన్ను లాక్కు బాలు, నాకు వాటి గురించి ఏం తెలీదు అని అంటుంది. అయితే వీడే ఎత్తుకుపోయి ఉండాలి. నిన్న తల్లి కొడుకులు ఇద్దరు చంకలు బాదుకుంటూ లక్షల్లో లాభం వచ్చింది అన్నారు కదా నాన్న, ఆ లక్షలు దీని నుంచే వచ్చినాయేమో. ఏదో తిరకాసు జరిగింది నాన్న, అది షాప్లోనే జరిగింది. దాన్ని కవర్ చేయటానికే ఇంట్లో ఉన్న ఈ నగల్ని మాయం చేసినట్టున్నారు అని అంటూ ఉంటే, అదేమి లేదండి, వాడు ఏదేదో వాగుతున్నాడు. నాకు మీనా ఇచ్చిన నగల్నే నేను ఇచ్చాను. ఏమో ఒకవేళ మీనానే ఆ నగల్ని అమ్మేసుకుని గిల్టు నగలు మెళ్ళో వేసుకుని ఆ రోజు కావాలని అంత గొడవ చేసి అవి నా మొహాన్ని కొట్టిందేమో. మనం ఎలాగో పరిశీలించుకోకుండా లోపల పెట్టుకున్నాం కదా అంటుంది. నోరు ముయ్ ప్రభ అంటాడు సత్యం. ఏంటండి ఎంతసేపు నన్నే తప్పుపట్టి మాట్లాడతారు? మీనా అలా చేసి ఉండకపోవచ్చు అంటానికి ఏమైనా ఆధారం ఉందా అని అంటే, ఏమో ఆ నగలన్నీ నువ్వు నీ కొడుకు కలిసి మాయం చేశారేమో, ఇలా జరిగి ఉండకపోవచ్చు అంటానికి కూడా ఆధారం లేదు కదా అని అంటూ, నిన్న వాడు జాకెట్ ముక్కలు అని తీసుకెళ్లాడు. ఏవి ఆ జాకెట్ ముక్కలు? ఎక్కడిచ్చావు కుట్టడానికి అని అంటే, వాడికి ఇచ్చానండి టైలర్ దగ్గర ఇమ్మని అనగానే, అవునా, మరి ఆ జాకెట్ ముక్కలు నాకేంటి, ఇందాక వస్తున్నప్పుడు మన వీధి చివర దొరికాయి అని చెప్పి ఆ కవర్ ఇస్తాడు. చచ్చవురా, నువ్వు తీసుకొచ్చి అక్కడే పడేయాలా అనుకుంటూ ఉంటుంది ప్రభావతి. అవి ఇదేంట్రా మనోజు, ఇవి తీసుకెళ్లి టైలర్కి ఇమ్మన్నాను కదా, ఇవ్వలేదా అని అంటుంది ఏం తెలియని అమాయకురాల్లాగా. చాలు ప్రభా, ఏదో జరిగిందని ఇక్కడే అర్థమైపోతుంది అని చెప్పని అంటూ ఉండేసరికి ఈలోపు మనోజ్ ఫోన్ మోగుతుంది. మోగేసరికి, హలో సెడ్జీ చెప్పండి అంటాడు గబగబా కంగారులో. మీది నగలు కరిగించడానికి పంపించాను కానీ వాళ్ళు కరిగించలేదట. వాళ్ళ కంసారివాడు సెలవులో ఉన్నాడట. మీరేమైనా విడిపించుకుంటామంటే వచ్చి తీసుకెళ్ళొచ్చు అని అంటే, ఎంత తీసుకురావాలి సెడ్జీ అని చెప్పని అంటే, నువ్వు 4 లక్షలు తీసుకెళ్ళావు కదా, పెద్ద అమౌంట్ కాబట్టి నేను ఏమీ అడగను, 4 లక్షలు ఇచ్చి పట్టుకుపో అని అంటాడు. ఒక్కసారిగా ఆనందంలో మనోజ్ వెంటనే, అమ్మా 4 లక్షలు ఇస్తే నగలు ఇచ్చేస్తాడంటమ్మా, సేట్ ఫోన్ చేశాడు అంటాడు. చచ్చంరా, భలే దొరికిచ్చావురా మనోజ్గా అంటూ ఉంటుంది ప్రభావతి. అది నాన్న సంగతి. వీడి అవసరానికి ఈవిడ గారు మీనా నగల్ని ఇచ్చేసింది. వాడు తాకట్టుకి బదులు అమ్మేశాడు. ఆ నగల్ని కరిగించేశారేమోనని చెప్పి కంగారు పడి డూప్లికేట్ నగలు తీసుకొచ్చి మన మొఖాన్ని కొట్టారు. పిచ్చి వాళ్ళకలా అవి తీసుకుని మేము వెళ్తుంటే కూడా చోద్యం చూసినట్టు చూసింది కానీ నిజం బయట పెట్టలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత నలుగురిలో మాకు అవమానం జరిగి మేము ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి ఏమంటోంది, చివరాఖరికి ఆ నగల్ని మీనానే దొంగిలించి డూప్లికేట్ నగలు వేసుకుని అవి ఆవిడ చేతికిచ్చింది అంటుంది. ఇది నాన్న అసలు సంగతి. ఈ ఇంట్లో ఎవ్వరు ఏమైపోయినా, ఎవరు ఎలా పోయినా, ఎవరు చచ్చిపోయినా కూడా అమ్మకి పట్టదు నాన్న. కేవలం మనోజ్ గాడు మాత్రమే మనిషి. మనోజ్ గాడు మాత్రమే ఆవిడ కడుపును పుట్టాడు. ఒరే రవి, నువ్వు కానీ నేను కానీ చచ్చిపోయిన బలరాం గాడు కానీ ఇంకా అక్కడున్న మోనిక కానీ ఎవ్వరము ఆవిడ కడుపును పుట్టలేదు. కేవలం వాడు మాత్రమే పుట్టాడు. అందుకే వాడిని మాత్రమే చదివించింది, వాడికి మాత్రమే ఏదైనా చేస్తుంది అంటాడు ఇక బాలు. ఒరేయ్ ఏంట్రా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అంటే, ఆపేయమ్మా ఆపే, ఇంకా అక్కడ క్లియర్గా కనపడుతోంది కదా బాలు అన్నయ్య అన్న దాంట్లో తప్పే ఉంది. నిజమే, మేమెవ్వరం నీ కడుపును పుట్టలేదు. నా కోసం ఏమైనా చేసావా అమ్మా? బాలు అన్నయ్య కోసం ఏమైనా చేసావా? మోనిక కోసం ఏమైనా చేసావా? చెప్పు. ఈ మనోజ్ గాడి కోసం మాత్రం నువ్వు చెయ్యందంటే ఏమైనా ఉందా? వాడి కోసం నువ్వు ఏం చేయటాకన్నా సిద్ధపడతావు. అలాంటిది వాడి భార్య నగలు ఇచ్చుకుంటే ఇచ్చుకోవాలి, ఆ మరదల నగలు తీసుకెళ్లి వాడి చేతిలో పెట్టడం ఏంటమ్మా అంటే, ఆంటీ దిస్ ఇస్ టూ డిస్గస్టింగ్. ఏంటసలు మీరు ఏం చేస్తున్నారో అర్థమవుతుందా? ఎప్పుడు చిన్నపిల్ల ప్రవర్తిస్తారేంటి అంటుంది శృతి కూడా. ఇక సత్యం, మనిషికి ఒక మాట, గొడ్డుకి ఒక దెబ్బ అన్నారు వెనకటికి పెద్దలు అని చెప్పని అంటాడు సత్యం. ఈలోపు కామాక్షి వస్తుంది. ఇక కామాక్షి రావడంతోటే, ఏంటొదినా ఏమైంది, మొత్తానికి గండం గట్టెక్కిందా, ఇంతకీ నగలు తీసుకొచ్చారా అంటూ ఉంటే, ఇంకెక్కడ నగలత్తా, అవి కరిగించేశారేమో అని చెప్పి అమ్మ కొడుకు ఇద్దరు దొంగ బంగారం కొనుక్కొచ్చి తెచ్చి మా చేతుల్లో పెట్టారు. తీరా అవి షాప్కి తీసుకెళ్తే షాప్ వాళ్ళు మా మొఖాన్ని కొట్టారు. ఇప్పుడు వచ్చిన తర్వాత సేట్ ఫోన్ చేసి
ఆ నగలు కరిగించలేదంట, వచ్చి 4 లక్షలు ఇచ్చి తీసుకెళ్ళండి అని చెప్పని అన్నాడు. దీన్ని బట్టి నీకేం అర్థమైందత్తా అని చెప్పనంటే, ఈ మనోజ్ గాడి కోసం మీ అమ్మ ఏమైనా చేస్తుందిరా, మిగతా ఎవ్వరూ ఈవిడి గారి దృష్టిలో అసలు బిడ్డలే కారు అని చెప్పనంటే, కరెక్ట్గా చెప్పావత్తా, ఇప్పుడు కూడా అదే జరిగింది, మా అమ్మ అదే చేసింది అంటూ ఉండేసరికి ఇక సత్యం, చూడు ప్రభా, ఇప్పటి వరకు నువ్వేం చేసినా సరే నేను సహిస్తూ భరిస్తూ వచ్చాను, కానీ ఇకపై సహించి భరించే ఓపిక నాకు లేదు. చాలు, ఇక్కడికి చాలు. ఇక నువ్వు ఇప్పటి వరకు ఈ కుటుంబాన్ని పట్టించుకున్నది చాలు, ఈ కుటుంబం గురించి నువ్వు ఆలోచించింది చాలు, చాలా ఎక్కువ ఆలోచించేశావు ప్రభా అని అంటూ ఉంటే, అయండి అది కాదండి అంటే, నువ్వు ఇంత తప్పు చేసినా నాకు కోపం రావట్లేదు, కానీ నువ్వు అన్న ఒక్క మాట ఉందే అది చాలా బాధ కలిగిస్తోంది, కోపం తెప్పిస్తోంది అంటే, ఏమందన్నయ్యా అంటుంది కామాక్షి. ఏమందా, ఆ నగలు మీనా తను ఇచ్చేసే రోజున దొంగ అంటే డూప్లికేట్ నగలు తెచ్చి తన మెళ్ళో వేసుకుని పౌరుషానికి పోయి ప్రభావతి చేతిలో పెట్టిందట. ఒరిజినల్ బంగారం ఇవ్వలేదట మీనానే బంగారాన్ని దొంగతనం చేసిందట అనగానే, అయ్యో ఎందుకొదినా అనవసరంగా మీనాని ఆడిపోసుకుంటూ ఉంటావు, జరిగిందేంటో నీకు తెలుసు కదా, మరి అటువంటి అప్పుడు నిజం చెప్తే పోతుంది కదా, అలా కాకుండా మీనా మీద నెడితే మీనాకి బాలుకి మధ్య గొడవలు రావాలనా, వాడు అర్థం చేసుకునేవాడు కాబట్టి సరిపోయింది, నువ్వెలాంటి దానివో వాళ్లకు తెలుసు కాబట్టి సరిపోయింది, లేకపోతే అనవసరంగా వాళ్ళిద్దరిని విడదీయడానికి ఇదొక కొత్త పథకం వేశావా, ఎప్పుడు వాళ్ళని విడదీయటం తప్ప వేరే పనుండదా అనేసరికి ఇక కామాక్షి, నువ్వు ఆపుతావా అంటే, ఊరుకోవదినా, ఎంతవరకు ఆపాలి ఎంతవరకు ఊరుకోవాలి, నువ్వు చేస్తున్న పనులేవి బాలేదు, ఒరే బాలు ఇదంతా ఎందుకు వచ్చిన గొడవరా, వదిలేసాయి, నువ్వు మీనాకి ఏ రోజు బంగారం చేయిస్తే ఆ రోజు వేసుకుంటుందిలే అంటే, నాకు అది కాదత్తా, ముందు నాకు ఆ నగలు తీసుకొచ్చి ఇమ్మను, నాకు అనవసరం ఏం చేస్తారో అంటూ ఉంటే, ఏంటి మనోజ్ ఇదంతా అంటుంది రోహిణి. అంటే రోహిణి ఏం జరిగిందంటే అంటూ మనోజ్ జరిగింది మొత్తం చెప్తాడు. అదంతా విన్న తర్వాత, ఇదే విషయం బంగారాన్ని అంటుకోకుండా కూడా చెప్పుంటే అందరం అర్థం చేసుకుని పోనీలే అనుకునేవాళ్లం, కానీ అలా కాకుండా రోహిణి ముందు నువ్వు తలదించుకోకుండా ఉండడం కోసం మీనా నగలు తీసుకెళ్లడం ఏంట్రా, బుద్ధి జ్ఞానం ఉందా నీకు అంటూ, ప్రభావతి ఇంత జరుగుతున్నప్పుడు ఇంత చేస్తున్నప్పుడు నాకు ఒక మాట చెప్పాలని నీకు అనిపించలేదా, అసలు నీకు నాకేదన్నా చెప్పాలి అని ఎప్పుడు అనిపిస్తుంది ప్రభావతి, కేవలం మనోజ్ గారి విషయంలో నువ్వు చేసే పనుల వల్ల అనవసరంగా కుటుంబం అంతా డిస్టర్బ్ అవుతోంది, అయితే మనోజ్ గారి ఇంట్లోంచి వెళ్ళిపోవాలి లేదా నువ్వే ఇంట్లోంచి వెళ్ళిపోవాలి, చెప్పు, ఏం నిర్ణయించుకుంటావో చెప్పు అంటూ ఉంటే, యాండి అది కాదండి అంటే, నా బిడ్డలందరూ నా కళ్ల ముందు ఉండాలనేది నా కోరిక, వాడిని చెడగొడుతోంది నువ్వు కాబట్టి నువ్వే ఇంట్లోంచి వెళ్ళిపో ప్రభావతి అంటూ సత్యమైతే ప్రభావతిని ఇంట్లోంచి వెళ్ళిపోమంటాడు. ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి. తప్పులేదు వదినా, అన్నయ్య తీసుకున్న నిర్ణయంలో తప్పే లేదు, నువ్వు ఏది చేసినా అన్నయ్యకి చెప్పి చెయ్యాలి, కానీ నీ ఇష్టానికి చేసేస్తావు, నీ సొంతానికి చేసేస్తావు, చివరాఖరికి వచ్చేసరికి ఇదిగో ఇలాగే చేస్తూ ఉంటావు అని చెప్పని తిడుతుంది. ఇక పక్క నుంచి కామాక్షి అయితే దంతా చూస్తున్నటువంటి మీనా, మావయ్య గారు నేను మా ఇంటికి వెళ్ళొస్తాను అని అంటుంది. ఎందుకమ్మా, ఏమైంది, నీ మనసు బాధ కలిగిందని నాకు అర్థమైంది, కానీ ఇప్పుడు ఈ టైంలో నువ్వు మీ ఇంటికి వెళ్ళటం కరెక్ట్ కాదు, ఎందుకంటే ఆ అపరాధ భావాన్ని నేను మొయ్యలేను అంటూ ఉంటే, సరే మావయ్య గారు నేను పైకి వెళ్తున్నాను అని వెళ్ళిపోతుంది. మీనా ఒక్క నిమిషం ఆగు అంటూ బాలు కూడా పైకి వెళ్ళిపోతాడు. వాళ్ళిద్దరినీ కించపరచటం బాధ పెట్టడం తప్ప నీకు మరొక పనే లేదు ప్రభా, ఛీ నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తోంది అంటూ వెళ్ళిపోతాడు సత్యం. ఇప్పుడు ఆ 4 లక్షలు ఎక్కడున్నాయి అంటే, 3 లక్షలు డిస్ట్రిబ్యూటర్ కట్టాను, ₹1,00,000 మన దగ్గర ఉన్నాయి కదా అని అనేసరికి, ఇంకో 3 లక్షలు కావాలి అంతే కదా అని అంటుంది. ఇక రోహిణి అయితే అవును అని అంటుంది ప్రభావతి. ఏదో ఒకటి చేసి తీసుకొస్తాను, ముందు వెళ్ళి వాళ్ళ దగ్గరున్న నగలు తీసుకొచ్చి మీనాకివ్వండి అని అంటూ చిచ్చి అంటూ వెళ్ళిపోతుంది రోహిణి. అమ్మా అంటాడు మనోజ్, పోరా నీ వల్ల నేను 1 కాదు 2 కాదు చి అంటూ వెళ్ళిపోతుంది. ఇవన్నీ మామూలే అంటూ మనోజు వెళ్ళిపోతాడు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియో షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.